హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో విక్రమ్ గౌడ్ శరీరంలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తమ స్వగృహంలోని హాల్లో విక్రమ్ గౌడ్ పై పేలుడు శబ్దం విని హుటాహుటిన ముఖేష్ గౌడ్ హాల్లోకి వచ్చి చూసేసరికి విక్రమ్ కింద పడి ఉన్నాడు. దీంతో విక్రమ్ ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ గౌడ్ మీద దాడిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న రాత్రి 12 తర్వాత విక్రమ్ ఇవాళ ఉదయం పూజలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అతనిపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇటు పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ పట్ల అందిస్తారు. రమేష్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఏమంటున్నారు పోలీసులు? ఇప్పటికీ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకోవడం జరిగింది. పోలీసులు చేరుకుని దీనిపై ప్రస్తుతానికి విచారణ చేపడుతున్నారు. అయితే పోలీసులు కూడా ఖచ్చితంగా సంఘటన ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇలా ఉద్యమ సమయంలో జరిగిన సంఘటన ఏంటి, వాళ్ళ ఇంట్లోకి ఎవరైనా వచ్చారా లేదా అనే విషయాలు ప్రస్తుతానికి ఆ కోణంలో కూడా ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే ఇటు ముఖేష్ గౌడ్ కుమారుడైన విక్రమ్ గౌడ్ ని మాట్లాడించే ప్రయత్నం అధికారులు, అతను కూడా ప్రస్తుతానికి ఏం మాట్లాడలేకపోతున్నాడు, ఏం చెప్పలేకపోతున్నాడు, ఎవరైనా వచ్చి కాల్పులు జరపారా లేదా అన్న విషయాన్ని కనుక్కునే ప్రయత్నం పోలీసులు. అయితే సంఘటన స్థలాన్ని ఇప్పటికే అధికారులు పూర్తిగా ప్రిజర్వ్ చేసి ఆ చుట్టుపక్కల కూడా రానియకుండా చూస్తున్నాయి. అయితే చుట్టుపక్కల కూడా అన్ని ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు, మిగతా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా లేదా అన్న విషయాన్ని కనుక్కునే ప్రయత్నంలో ప్రస్తుతానికి అధికారులు ఉన్నారు. అయితే ఇప్పటికీ సంఘటన స్థలానికి కావచ్చు, అటు పోలీస్ ఇటు హాస్పిటల్ కావచ్చు అధికారులు చేరుకొని పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే ఈ సంఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, సంఘటన స్థలం అక్కడ ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయాన్ని ప్రస్తుతానికి అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే విక్రమ్ గౌడ్ శరీరానికి 2 బుల్లెట్లు అయితే పోవడం జరిగింది. వాటిని బయటికి తీసి పనిలో అది వైద్యులు ఉన్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తి విక్రమ్ గౌడ్ చెప్తేనే నోరు పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. దీనికి సంబంధించి ప్రశ్నించే పనిలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది రమేష్? ఆయన పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అతనికి కడుపులోకి చేతి మడమ దగ్గర ఉన్న రెండు ఒకటి కడుపులోకి పోగు, ఒకటి చేతిలోకి వెళ్ళడం తోటి అతని ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అటు వైద్యులు చెప్తున్నారు. పోలీసు అధికారులు కూడా అదే చెప్తున్నారు. అయితే సంఘటన జరిగిన కొన్ని నిమిషాల్లోనే హాస్పిటల్కి డైరెక్ట్ గా తీసుకుని రావడం తోటి పూర్తిగా అతను అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే దాన్ని కడుపులో ఉన్న బుల్లెట్ ని కూడా బయటికి తీసేందుకు ఆపరేషన్ కూడా మొదలు పెట్టినట్టుగా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే సంఘటన స్థలానికి అటు అధికారులు చేరుకోవడం జరిగింది. పోలీసులు ఇప్పటికే ఒక 3 బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అటు డీసీపీ వెస్ట్ జోన్ వెంకటేశ్వరరావు కూడా ఇప్పటికే అక్కడికి సంఘటన స్థలానికి చేరుకునేందుకు బయలుదేరడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే ఇన్స్పెక్టర్ కూడా క్రూజ్ టీమ్స్ కూడా రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా అసలు ఈ తెల్లవారుజామున జరిగిన సంఘటన సంబంధించి అసలు అక్కడ ఎవరు చేశారు, ఏం చేశారు అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నంలో అయితే ఇంట్లో కాల్పులు జరిగిన సమయంలో ఏదైతే హాల్లో జరిగిన కాల్పులకు సంబంధించి చూసినట్లయితే
అంటే అతను ఒక్కడే ఆ హాల్లో ఉండడం జరిగింది. తర్వాత మిగతా కూడా ఎవరు లేరు. అయితే సంఘటన జరిగిన తర్వాత వెంటనే ఏదైతే ఎవరైతే ఉన్నారో ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడి బయటకు వచ్చి చూడడంతో అతను రక్తం మరుగులో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి వెంటనే అతన్ని హాస్పిటల్కి అంటే కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోలీసులు కూడా ప్రస్తుతానికి రావడం జరిగింది. దీనికి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయంలో విచారణ కొనసాగుతుంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. రమేష్, మరి అతని తండ్రి ముఖేష్ గౌడ్ తో మీరు మాట్లాడడం జరిగిందా? ఆయన ఏమైనా స్పందించారా? ప్రస్తుతానికి అతను అందుబాటులోకి రాలేదు. అతన్ని మాట్లాడించే ప్రయత్నం మన పొలిటికల్ బ్యూరో చంద్రశేఖర్ కూడా ప్రయత్నంలో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఎవరు కుటుంబ సభ్యులు కావచ్చు లేకుంటే పార్టీ తరఫున కూడా ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. కేవలం పోలీసు చెప్తున్న వర్షన్ మాత్రం మనకు అందుబాటులోకి వచ్చింది. మిగతా వాళ్ళ నుంచి ఎవరు కూడా స్పందన కూడా మనకి ఇంకా రాలేదు. రమేష్, మరి ఇప్పుడు హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి? డాక్టర్స్ ఏమైనా స్పందించారా? అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇటు అపోలో ఆసుపత్రిలో వైద్యుల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. అపోలో ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పారు 2 బుల్లెట్స్ అయితే బాడీలో ఉండడం జరిగింది. ఒక బుల్లెట్ అయితే చేతుల నుంచి బయటకు వెళ్ళిపోయింది, మరొక బుల్లెట్ మాత్రం కడుపులో ఉండిపోయింది. ఆ బుల్లెట్ ని ఆపరేషన్ చేసి బయటికి తీస్తామని చెప్తున్నారు. అయితే దీన్ని చూసినట్టయితే వైద్యులు కూడా అతను ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నాడు, అతను మాట్లాడుతున్నాడు, అతను ప్రస్తుతానికి అయితే మాట్లాడే స్థితిలో ఉన్నాడు కాబట్టి అతను పూర్తి అవుట్ అని చెప్పాడు వైద్యులు చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా ఇదే అతను మాట్లాడుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా అతని దగ్గరికి వెళ్లి మాట్లాడించే ప్రయత్నం చేస్తే పోలీసులకు అతను ఎలాంటి సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా, ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా, ఎవరైనా వచ్చినట్టు మీకు అలికిడి లాంటిది ఏమైనా ఉందా అన్న విషయాన్ని కూడా పోలీసులు పదే అడిగినప్పుడు కూడా అతని దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అంతేకాకుండా కాల్పులు జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు వచ్చారు అన్న విషయాన్ని మాత్రం అతను చెప్తున్నాడు. అయితే కాల్పులు ఎవరు జరిపారు, ఎలా జరిపారు, ఎందుకు జరిపారు, ఇతర కాల్పులు జరపడానికి నేపథ్యం ఏంటి, లేకుంటే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఎవరైనా కాల్పులు జరిపి పారిపోయారా, లేకుంటే కక్షపూరితంగా ఎవరైనా కాల్పులు జరిపాలా, ఇలాంటి కోణాలన్నిటి కూడా ప్రస్తుతానికి పోలీసు ముఖేష్ గౌడ్ కుమార్ అని విక్రమ్ గౌడ్ అడుగుతున్నారు. అయితే అతని దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు. ప్రస్తుతానికి విక్రమ్ గౌడ్ నోరు మెదిపితే కానీ పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ సంఘటన జరిగినప్పుడు అతను ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఇతనిపై కాల్పులు జరపడానికి అంత కక్షపూరితమైన వాతావరణం ఎందుకుంది, లేకుంటే ఇతని మీద ఎవరికి ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపారా, లేకుంటే ఇతని దగ్గర ఉన్న వెపనే ఒకవేళ మిస్ఫైర్ అయిందా, ఇలాంటి కోణాల్లో ప్రస్తుతానికి అయితే పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంటే రమేష్, 3:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందంటే ఆ టైంలో మనం డీప్ స్లీప్ లో ఉంటాం. అంటే అసలు రాత్రి నుండి ఆ టైం వరకు అసలు ఆయన ఏం చేసినట్టు, హాల్లో ఎందుకున్నట్టు, ఆయన అంటే చుట్టుపక్కల కూడా ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. ఇలాంటి టైంలో ఎవరైనా బయటికి వచ్చే అవకాశం ఉందా, లేదంటే కుటుంబ కలహాలు అనుకోవచ్చా? మనకున్న సమాచారం వరకు రాత్రి 12:30 ప్రాంతంలో తనకి ఇంటికి రావడం జరిగింది. ఉదయం ఏదో పూజ చేయడానికి వెళ్తున్నాడు, అందుకోసం పూర్తిగా ప్రిపేర్ అయ్యి ఫ్రెష్ అప్ అయి హాల్లో కూర్చుని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనకున్న ఒక సమాచారం అయితే ఉదయం 3:30-4 గంటల సమయంలో తను ఫ్రెష్ అప్ అయ్యి హాల్లో కూర్చున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కాబట్టి ఆ సమయంలో ఇతని ఇంటికి ఎవరు వస్తారు, ఎవరు వచ్చి వెళ్తారు, ఒకరు వచ్చినా కూడా ఏదైనా అలికిడి ఉంటుంది, లేకుంటే అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటాడు, లేకుంటే పోలీసులు మాజీ మంత్రి కావడంతో మంత్రి కుమారుడు కాబట్టి అతని ఇంట్లో కూడా ఒక పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. దీంతో పాటుగా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాచ్మెన్స్ ఉంటారు. వీళ్ళందరినీ దాటుకొని ఎవరైనా లోపలికి రావాలంటే కొంత కష్టమే. అయితే లోపల కాల్పులు జరిపిన తర్వాత బయటికి వెళ్ళడం కూడా కొంత కష్టం అవుతుంది. అయినప్పుడు కూడా అక్కడికి ఎవరు వచ్చారు లేదన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉండగా ప్రస్తుతానికి చూసినట్లయితే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకోవడం జరిగింది. అక్కడ ఎవరు వచ్చి వెళ్లారు, లేదా అక్కడ లోపల ఇంట్లో ఉన్న వాళ్ళు జరిపారా, లేకుంటే అతని దగ్గర ఉన్న వెపన్ మిస్ఫైర్ అయిందా లేదా అన్న విషయ కోణంలో ప్రస్తుతానికి అధికారులు విచారణ జరుపుతున్నారు. కొద్దిసేపట్లో పూర్తి వివరాలు కూడా వెల్లడే అవకాశం కనబడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. విక్రమ్ గౌడ్ శరీరంలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తమ స్వగృహంలోని హాల్లో విక్రమ్ గౌడ్ పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. పేలుడు శబ్దం విని హుటాహుటిన ముఖేష్ గౌడ్ హాల్లోకి వచ్చి చూసేసరికి విక్రమ్ కింద పడి ఉన్నాడు. దీంతో విక్రమ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
విక్రమ్ గౌడ్ మీద దాడిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న రాత్రి 12 తర్వాత ఇంటికి వచ్చిన విక్రమ్ ఇవాళ ఉదయం పూజలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అతనిపై కాల్పులు జరిపి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో విక్రమ్ గౌడ్ శరీరంలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తమ స్వగృహంలోని హాల్లో విక్రమ్ గౌడ్ పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. పేలుడు శబ్దం విని హుటాహుటిన ముఖేష్ గౌడ్ హాల్లోకి వచ్చి చూసేసరికే విక్రమ్ కింద పడి ఉన్నాడు. దీంతో విక్రమ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ గౌడ్ దాడిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న రాత్రి 12 తర్వాత ఇంటికి వచ్చిన విక్రమ్ ఇవాళ ఉదయం పూజలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అతనిపై కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్నారు. ఇటు పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు.
హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో విక్రమ్ గౌడ్ శరీరంలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ తెల్లవారుజామున 3:30 సమయంలో తమ స్వగృహంలోని హాల్లో విక్రమ్ గౌడ్ పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. పేలుడు శబ్దం విని హుటాహుటిన ముఖేష్ గౌడ్ హాల్లోకి వచ్చి చూసేసరికి విక్రమ్ కింద పడి ఉన్నాడు. దీంతో విక్రమ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ గౌడ్ మీద దాడిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న రాత్రి 12 తర్వాత ఇంటికి వచ్చిన విక్రమ్ ఇవాళ ఉదయం పూజలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అతనిపై కాల్పులు జరిపాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీస్తున్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి 3:30 సమయంలో విక్రమ్ చేతిలోకి అలాగే శరీరంలోని కడుపులోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లినట్టు పోలీసులు వివరాలు సేకరించారు. అయితే ఎక్స్క్లూజివ్ గా మనం హాస్పిటల్ లోపల అతన్ని స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టిన విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మనం మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపారు. అది ఎవరు జరిపారు, అలాగే లేకుంటే కుటుంబ కలహాల అనేది ఇంకా మనకు తెలియాల్సింది. పోలీసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అతను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ విక్రమ్ గౌడ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో విక్రమ్ గౌడ్ శరీరంలోకి 2 బుల్లెట్లు రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే ఈ తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తమ స్వగృహంలోని హాల్లో విక్రమ్ గౌడ్ పడి ఉన్నట్టు వివరాలు సేకరించారు. పేలుడు శబ్దం విని హుటాహుటిన ముఖేష్ గౌడ్ హాల్లోకి వచ్చి చూసేసరికి విక్రమ్ కింద పడి ఉన్నాడు. దీంతో విక్రమ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ గౌడ్ మీద దాడిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న రాత్రి 12 తర్వాత ఇంటికి వచ్చిన విక్రమ్ ఇవాళ ఉదయం పూజలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అతనిపై కాల్పులు జరిపారా అనేది అనుమానం వ్యక్తమవుతోంది. ఇటు పోలీసులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పై అర్ధరాత్రి జరిగిన కాల్పులు హైదరాబాద్ లో కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి 12:30 తర్వాత ముఖేష్ ఇంటికి వచ్చారు. ఉదయం దర్గాలో పూజ ఉండడంతో 3:30కే రెడీ అయ్యారు. దర్గాకు వెళ్లడానికి భార్య కోసం ఎదురు చూస్తూ విక్రమ్ గౌడ్ హాల్లోనే ఉన్నారు. ఇదే సమయంలో ఇంట్లోకి దూసుకొచ్చిన దుండగులు విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపారు. విక్రమ్ చేయి కడుపులోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. కాల్పుల శబ్దం వినగానే హాల్లోకి వచ్చిన ముఖేష్ రక్తపు మడుగులో ఉన్న కొడుకుని చూసి వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విక్రమ్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై అటు కాంగ్రెస్ నేతలు కానీ ఇటు కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ స్పందించడం లేదు. అపోలో డాక్టర్లు కూడా ఇంతవరకు స్పందించలేదు.
హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో విక్రమ్ గౌడ్ శరీరంలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. రక్తపు మడుగు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ తెల్లవారుజామున 3:30 సమయంలో తమ స్వగృహంలోని హాల్లో విక్రమ్ గౌడ్ దాడి జరిగినట్టు తెలుస్తోంది. పేలుడు శబ్దం విని హుటాహుటిన ముఖేష్ గౌడ్ హాల్లోకి వచ్చి చూసేసరికే విక్రమ్ కింద పడి ఉన్నాడు. దీంతో విక్రమ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మీద దాడిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న రాత్రి 12 తర్వాత ఇంటికి వచ్చిన విక్రమ్ ఇవాళ ఉదయం పూజలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అతనిపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇటు పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీస్తున్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పై అర్ధరాత్రి జరిగిన కాల్పులు హైదరాబాద్ లో కలకలం రేపాయి. అర్ధరాత్రి 12:30 తరువాత విక్రమ్ ఇంటికి వచ్చారు. ఉదయం దర్గాలో పూజ ఉండడంతో 3:30కే రెడీ అయ్యారు. దర్గాకు వెళ్లడానికి భార్య కోసం ఎదురు చూస్తూ విక్రమ్ గౌడ్ హాల్లోనే ఉన్నారు. ఇదే సమయంలో ఇంట్లోకి దూసుకొచ్చిన దుండగులు విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపారు. విక్రమ్ చేయి, కడుపులోకి 2 బుల్లెట్లు. కాల్పుల శబ్దం వినగానే హాల్లోకి వచ్చిన ముఖేష్ రక్తపు మడుగులో ఉన్న కొడుకును చూసి వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విక్రమ్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై అటు కాంగ్రెస్ నేతలు కానీ ఇటు కుటుంబ సభ్యులు కానీ ఎవరూ స్పందించడం లేదు. అపోలో డాక్టర్లు కూడా ఇంతవరకు స్పందించలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అపోలో హాస్పిటల్ దగ్గర నుండి మా కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, ప్రస్తుతం అక్కడ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి? ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ అతని తండ్రి కానీ ఏమైనా స్పందించారా? డాక్టర్లు ఏమంటున్నారు? స్వాతి 3:30 ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా కాల్పుల సౌండ్ కు విని వెంటనే హాస్పిటల్ తరలించడం. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వాళ్ళు ముఖేష్ గౌడ్ అయితే ఇప్పటివరకు కనిపించలేదు, కానీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా లోపల భార్య కావచ్చు, మిగతా వాళ్ళ బావమరిది, మిగతా వాళ్ళంతా కూడా లోపలనే హాస్పిటల్లో ఉన్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మొత్తంగా 2 రౌండ్లు కాల్పులు జరిగాయని చెప్పి కూడా అంటున్నారు. అయితే అదే సౌండ్ విని భార్య కావచ్చు, ఇంట్లో వాళ్ళు మేల్కొన్నారు. వెంటనే హాస్పిటల్కి తరలించారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మనం పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. పోలీసులు కూడా చెప్పారు అసలు ఏంటి, ఎందుకు జరిగింది, ఏం జరిగింది ఏంటి అని అడిగితే మాత్రం వాళ్ళు ఆ సౌండ్కు మాత్రము భార్య లేచింది, కుటుంబ సభ్యులు లేచారని మాత్రం చెప్తా ఉన్నారు. అసలు అంటే ముఖ్యంగా ఈ కాల్పులకు సంబంధించి ఎటువంటి అంటే దేనికోసం జరిగిందని చెప్పి మాత్రం ఇప్పటివరకు కూడా తెలియనటువంటి పరిస్థితి. వార్డులో ఉంచి చికిత్స అందిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావుతో పాటు మిగతా పోలీసు అధికారులు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఘటన అసలు ఏంటి, దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు కూడా సేకరిస్తున్న పనిలో ఉన్నారు. ఎమర్జెన్సీ వార్డులో అతనికి చికిత్స అందిస్తా ఉన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత నిలకడగా కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రాత్రి 12:30 సమయంలో ఇంటికి చేరుకున్నటువంటి విక్రమ్ గౌడ్ రాత్రి 3 గంటల సమయంలో అంతా కూడా నిద్రపోతున్న సమయంలో కాల్పులు జరిగాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అంటే కుటుంబ కలహాల మరి ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అని చెప్పి కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు మాత్రం వివరాలు తెలియలేదు. రాత్రి భార్య పడుకున్న సమయంలో ఈ సౌండ్లు వినపడి లేచాము, వెంటనే కాల్చుకున్నట్టుగా తెలిసింది. ఆయనే కాల్చుకున్నాడని చెప్పి కూడా కొంత చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. లేదంటే గొడవలతో ఇంట్లో వాళ్ళు కాల్చుకోరా అని దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మాత్రమే తెలుస్తుందని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్నట్టు ఉంది. ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులు కూడా కొంతమంది చేరుకున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఈ కాల్పుల కలకలంతో మొత్తంగా కొంత ఆందోళన మాత్రం ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. స్వాతి, డాక్టర్స్ ఏమైనా చెప్పారా? అసలు ఆయన కండిషన్ ఎలా ఉంది ప్రస్తుతం? అవుట్ ఆఫ్ డేంజర్ ఏనా?
అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తారు స్వాతి. ప్రస్తుతం అయితే 2 రౌండ్లు కాల్పులు జరిగాయి, ప్రమాదం అయితే ఏమీ లేదు, ఎమర్జెన్సీ వార్డులు మేము చికిత్స అందిస్తున్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ ఉంది స్వాతి. రైట్ రెడ్డి, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే. నవ్వు నవ్వు